శాంతి. ఈరోజు మురళి డేటు 20 నవంబరు 2023. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, సదా ఆరోగ్యవంతులుగా ఐశ్వర్యవంతులుగా అయ్యేందుకు ఇప్పుడు మీరు ప్రత్యక్షంగా మీ తనువు మనసు ధనాలను బీమా చేయండి. ఈ సమయంలోనే ఈ బేహద్దు ఇన్సూరెన్స్ అనేది జరుగుతుంది అని బాబా చెప్తున్నారు. ఈరోజు మురళిలోని ప్రశ్న, పరస్పరం ఏ స్మృతిని ఇప్పించుకుంటూ ఉన్నతిని పొందాలి? సమాధానము, ఇప్పుడు నాటకం పూర్తి అయింది, తిరిగి ఇంటికి వెళ్ళాలి అని ఒకరికొకరు స్మృతిని ఇప్పించుకోండి. అనేక మార్లు ఈ పాత్రను అభినయించాము, 84 జన్మలు పూర్తి చేశాము. ఇప్పుడు ఈ శరీర రూపీ వస్త్రాన్ని వదిలి ఇంటికి వెళ్తాము అన్న స్మృతిని ఒకరికొకరు ఇప్పించుకోండి. ఇదే ఆత్మిక సమాజ సేవకులైన మీ సేవ. మీరు ఆత్మిక సమాజ సేవకులు. అందరికీ దేహ సహితంగా సర్వ సంబంధాలను వదిలి తండ్రి మరియు ఇంటిని తలంపు చెయ్యండి అనే సందేశాన్ని ఇస్తూ ఉండండి. పాట, ఆకాశ సింహాసనాన్ని వదిలిరండి. ఓం శాంతి. ఎక్కడైతే గీతా పాఠశాలలు ఉంటాయో అక్కడ తరచుగా ఈ పాట పాడుతూ ఉంటారు. గీతను వినిపించేవారు మొదట ఈ పాటను పాడతారు, కానీ ఎవరిని పిలుస్తున్నారో వారికి తెలియదు. ఇది ధర్మగ్లాని సమయము. మొదట ప్రార్థన చేస్తారు, తర్వాత రండి, పాపాలు చాలా పెరిగిపోయాయి, వచ్చి గీతా జ్ఞానాన్ని వినిపించండి అని పిలుస్తారు. అప్పుడు వారు అవును వస్తాను అని జవాబు ఇస్తారు. ఎప్పుడైతే భారతవాసీలు పాపాత్ములుగా దుఃఖితులుగా అవుతారో, ధర్మగ్లాని జరుగుతుందో అప్పుడు నేను వస్తాను. స్వరూపం మార్చుకోవలసి ఉంటుంది. తప్పకుండా మనుష్య శరీరంలోనే వస్తారు. రూపాన్ని అయితే ఆత్మలందరూ మార్చుకుంటారు. ఆత్మలైన మీరు నిజానికి నిరాకారులు. మళ్ళీ ఇక్కడికి వచ్చి సాకారులుగా అవుతారు, మనుషులుగా పిలువబడతారు. ఇప్పుడు మనుషులు పాపాత్ములుగా పతితులుగా అయినందువలన నేను కూడా నా రూపాన్ని రచించవలసి వచ్చింది. ఎలా మీరు నిరాకారుల నుండి సాకారులుగా అయ్యారో అలాగే నేను కూడా అవ్వవలసి ఉంటుంది. ఈ పతిత ప్రపంచంలోకి శ్రీకృష్ణుడు రాజాలడు. అతడు స్వర్గానికి యజమాని. శ్రీకృష్ణుడు గీతను వినిపించాడు అని అంటారు, కానీ కృష్ణుడైతే పతిత ప్రపంచంలో ఉండేందుకు వీలు లేదు. అతని నామ రూప దేశ కాల కర్తవ్యాలు పూర్తిగా భిన్నమైనవి. ఈ విషయాలు తండ్రి అర్థం చేయిస్తున్నారు. కృష్ణునికైతే తన తల్లిదండ్రులు ఉన్నారు. అతడు తన తల్లి గర్భము నుండి ఆ రూపాన్ని పొందాడు. నేనైతే గర్భంలోకి వెళ్ళను. నాకు రథం తప్పకుండా కావాలి. నేను ఇతని అనేక జన్మల అంతిమ జన్మలో ప్రవేశిస్తాను. మొదటి నెంబరు శ్రీకృష్ణుని జన్మ. ఇతని అనేక జన్మల చివరి జన్మ ఈ 84వ జన్మ. కావున నేను ఇతనిలోనే వస్తాను. ఇతనికి కూడా తన జన్మల రహస్యం తెలియదు. నాకు నా జన్మల గురించి తెలియదు అని శ్రీకృష్ణుడైతే అనడు కదా. నేను ఎవరిలో అయితే ప్రవేశించానో అతనికి తన జన్మల గురించి తెలియదు అని నాకు తెలుసు అని శివబాబా అంటారు. కృష్ణుడు రాజధానికి అధిపతి. సత్యయుగంలో సూర్యవంశ రాజ్యము విష్ణుపురి ఉంటుంది. లక్ష్మీనారాయణలను విష్ణువు అని అంటారు. ఎక్కడ ఉపన్యసించినా ఈ ఒక్క పాట చాలు. ఎందుకంటే భారతవాసీలు స్వయంగా ఈ పాటను పాడతారు. ధర్మము ప్రాయలోపమైపోయినప్పుడు నేను వచ్చి గీతను వినిపిస్తాను. అదే ధర్మాన్ని మళ్ళీ స్థాపన చేస్తాను. ఈ ధర్మానికి చెందిన వారెవ్వరూ లేరు.
కనుక వారు ఎవ్వరూ లేనప్పుడు ఈ గీతా జ్ఞానం ఎక్కడి నుండి వచ్చింది? సత్య త్రేతాయుగాల్లో ఏ శాస్త్రాలు మొదలైనవి ఉండవు అని తండ్రి అర్థం చేయించారు. ఇవన్నీ భక్తి మార్గంలోని సామగ్రి. వీటి ద్వారా ఎవ్వరూ నన్ను కలుసుకోలేరు అని బాబా అంటున్నారు. నేను రావలసి వస్తుంది. నేను వచ్చి అందరికీ గతి ద్వారా సద్గతిని ఇస్తాను. అందరూ తిరిగి వెళ్ళవలసి ఉంటుంది. గతిలోకి వెళ్ళి ఆ తర్వాత స్వర్గంలోకి రావాలి. ముక్తిలోకి వెళ్ళి తరువాత జీవన్ముక్తిలోకి రావాలి. ఒక్క క్షణంలో జీవన్ముక్తి లభించగలదు అని తండ్రి చెప్తున్నారు. గృహస్థ వ్యవహారంలో ఉంటున్న ఒక్క క్షణంలో జీవన్ముక్తులు అంటే దుఃఖరహితులు అని గాయనం చేయబడింది. సన్యాసులైతే జీవన్ముక్తులుగా చెయ్యలేరు. వారు అసలు జీవన్ముక్తిని అంగీకరించరు కూడా. ఈ సన్యాసుల ధర్మమైతే సత్యయుగంలో ఉండనే ఉంటుంది. సన్యాస ధర్మం తరువాత వస్తుంది. ఇస్లామీలు, బౌద్ధులు వీరంతా సత్యయుగంలోకి రారు. ఇప్పుడు ఇతర ధర్మాలన్నీ ఉన్నాయి, కానీ దేవీ దేవత ధర్మము లేదు. వారంతా ఇతర ధర్మాల్లోకి వెళ్ళిపోయారు. తమ ధర్మం గురించే వారికి తెలియదు. ఎవ్వరూ తమను తాము దేవీ దేవత ధర్మం వారమని అనుకోవడం లేదు. జై హింద్ అని అంటారు. ఇప్పుడు అసలు విజయం లేనే లేదు. అంటే జై అనేది లేనే లేదు. భారత విజయము మరియు భారత వాటమి ఎప్పుడు జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. రాజ్యభాగ్యం లభించినప్పుడు భారతదేశానికి విజయం కలుగుతుంది. అప్పుడే పాత ప్రపంచం వినాశనమవుతుంది. ఓడించేది రావణుడు, విజయం కలగచేసేది రాముడు. జై భారత్ అని అంటారు, జై హింద్ అని అనరు. పదాలను మార్చేశారు. గీతలో మంచి మంచి పదాలు ఉన్నాయి అని బాబా అంటున్నారు. భగవంతుడు శ్రేష్టాతి శ్రేష్టమైన వారు. నాకు ఏ తల్లి తండ్రులు లేరు అని అంటారు. నా రూపాన్ని నేనే తయారు చేసుకోవలసి ఉంటుంది. నేను బ్రహ్మలో ప్రవేశం చేస్తాను అని శివబాబా అంటున్నారు. కృష్ణునికి తన తల్లి జన్మనిచ్చింది. తండ్రి చెప్తున్నారు, నేను రచయితను. ఈ శాస్త్రాలన్నీ భక్తి మార్గం కొరకు డ్రామానుసారంగా తయారు చేయబడ్డాయి. ఈ గీత, భాగవతము మొదలైనవన్నీ దేవీ దేవతా ధర్మంపైనే తయారు చేయబడినవి. తండ్రి ఏదైతే దేవీ దేవతా ధర్మాన్ని స్థాపించారో అది ఇప్పుడు గడిచిపోయింది. మళ్ళీ భవిష్యత్తులో ఉంటుంది. ఆది మధ్యాంతాలను భూత వర్తమాన భవిష్య కాలాలు అని అంటారు. ఇక్కడ ఆది మధ్యాంతాల అర్థం వేరే. ఏదైతే జరిగిపోయిందో అదే మళ్ళీ వర్తమానముగా అవుతుంది. భూతకాలపు ఏ కథలు వింటూ ఉంటామో అవన్నీ మళ్ళీ భవిష్యత్తులో పునరావృతం అవుతాయి. ఈ మాటలను ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. గడిచిపోయిన కథలను బాబా వర్తమానంలో వినిపిస్తారు. అవే భవిష్యత్తులో మళ్ళీ పునరావృతం అవుతాయి. ఇది అర్థం చేసుకోవాలి అంటే చాలా స్వచ్ఛమైన బుద్ధి ఉండాలి. ఎక్కడైనా మిమ్మల్ని ఆహ్వానించినట్లయితే పిల్లలు వెళ్ళి భాషణ చెయ్యాలి. పిల్లలు తండ్రిని ప్రత్యక్షం చేస్తారు. తమ తండ్రి ఎవరో పిల్లలు తెలుపుతారు. తండ్రి అయితే తప్పకుండా కావాలి. అసలు తండ్రే లేరు అంటే వారసత్వం ఎలా తీసుకుంటారు? పిల్లలైన మీరు చాలా శ్రేష్టాతి శ్రేష్టమైన వారు. కానీ గొప్ప వ్యక్తులకు కూడా గౌరవం ఇవ్వవలసి ఉంటుంది. మీరు అందరికీ తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. అందరూ గాడ్ ఫాదర్ను పిలుస్తారు. ఓ గాడ్ ఫాదర్ రండి అనే ప్రార్థన చేస్తారు. కానీ వారు ఎవరు? మీరు శివబాబాను, శ్రీకృష్ణుణ్ణి కూడా మహిమ చెయ్యాలి. భారతదేశమును కూడా మహిమ చెయ్యాలి. భారతదేశం శివాలయము స్వర్గంగా ఉండేది. 5000 సంవత్సరాల ముందు దేవీ దేవతల రాజ్యము ఉండేది. దానిని ఎవరు స్థాపన చేశారు? తప్పకుండా శ్రేష్టాతి శ్రేష్టమైన భగవంతుడే.
శ్రేష్టాతి శ్రేష్టమైన నిరాకార పరంపిత పరమాత్మని శివాయ నమః అని అంటారు. కానీ భారతవాసీలు శివ జయంతిని ఆచరిస్తారు. కానీ శివుడు ఎప్పుడు వచ్చారు అనేది ఎవ్వరికీ తెలియదు. తప్పకుండా స్వర్గానికి ముందు సంగమయుగంలో వచ్చి ఉంటారు. తండ్రి అంటున్నారు, కల్పపు సంగమయుగంలో నేను వస్తాను, అంతేకాని ప్రతి యుగంలోనూ రాను. ఒకవేళ ప్రతి యుగంలో అని చెప్పిన 4 అవతారాలు మాత్రమే ఉండాలి. వారైతే ఎన్ని అవతారాలు చూపించారు? శ్రేష్టాతి శ్రేష్టమైన వారు ఒక్క తండ్రి మాత్రమే. వారే స్వర్గ రచయిత. భారతదేశమే స్వర్గంగా ఉండేది, నిర్వికారిగా ఉండేది. మళ్ళీ అక్కడ ఎలా జన్మ తీసుకుంటారు అనే ప్రశ్న రాకూడదు. అక్కడ ఏ నియమము పద్ధతులు ఉన్నాయో అవే జరుగుతాయి. వాటి గురించి మీరు ఎందుకు చింత చేస్తారు? మొదట మీరు తండ్రిని తెలుసుకోండి. అక్కడ ఆత్మజ్ఞానం ఉంటుంది. మనం ఆత్మలము. ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని ధరిస్తాము. అప్పుడు దుఃఖించే మాటే లేదు. అక్కడ ఎప్పుడూ అకాల మృత్యువే ఉండదు. సంతోషంగా శరీరాన్ని వదిలేస్తారు. రూపాన్ని మార్చుకుని ఎలా వస్తారో తండ్రి అర్థం చేయించారు. కృష్ణుని గురించి అలా అనరు. అతడు గర్భము ద్వారా జన్మ తీసుకుంటాడు. బ్రహ్మ విష్ణు శంకరులు సూక్ష్మవతన వాసులు. ప్రజాపిత బ్రహ్మ అయితే ఇక్కడే ఉండాలి. మనము వారి సంతానము. ఆ నిరాకార తండ్రి అవినాశి. ఆత్మలమైన మనము కూడా అవినాశియే. కానీ మనం తప్పకుండా పునర్జన్మల్లోకి రావాలి. ఇది తయారైన డ్రామా. మళ్ళీ వచ్చి గీతా జ్ఞానం వినిపించమని అంటారు. అందరూ చక్రంలోకి తప్పకుండా వస్తారు. తండ్రి కూడా ఒకప్పుడు వచ్చి వెళ్ళిన వారే. మళ్ళీ ఇప్పుడు వచ్చారు. మళ్ళీ వచ్చి గీతా జ్ఞానమును వినిపిస్తాను అని అంటున్నారు. పతిత పావన రండి అని పిలుస్తారు. అంటే ఇది తప్పకుండా పతిత ప్రపంచమే కదా. అందరూ పతితులుగానే ఉన్నారు. ఆ పాపాలు పోగొట్టుకునేందుకు గంగా స్నానం చేసేందుకు వెళ్తారు. స్వర్గంలో ఈ భారతదేశమే ఉండేది. భారతదేశం ఉన్నతమైన అవినాశీ ఖండము. అందరికీ తీర్థస్థానము. మానవులందరూ పతితులుగా ఉన్నారు. అందరికీ జీవన్ముక్తిని ఇచ్చేవారు ఆ తండ్రియే. ఎవరైతే ఇంత గొప్ప సర్వీసు చేస్తారో వారి మహిమ తప్పకుండా గాయనం చెయ్యాలి కదా. అవినాశి తండ్రి జన్మస్థానము భారతదేశము. వారే అందరినీ పావనంగా చేస్తారు. వారు తమ జన్మస్థానాన్ని వదిలి ఇంకెక్కడికి వెళ్ళరు. కనుక తండ్రి కూర్చుని తాను ఏ విధంగా రూపాన్ని రచిస్తారో అర్థం చేయిస్తారు. అంతా ధారణపైనే ఆధారపడి ఉంది. ధారణ అనుసారమే పిల్లలైన మీ పదవి ఉంటుంది. అందరి మురళి ఒకే విధంగా ఉండజాలదు. వెదురు మురళిని అందరూ వాయిస్తారు. అందరూ ఒకే విధంగా మ్రోగించలేరు. ప్రతి పాత్రధారుల పాత్ర వేరుగా ఉంటుంది. ఇంత చిన్న ఆత్మలో ఎంత పెద్ద పాత్ర ఉంది. నేను కూడా పాత్రధారినే అని పరమాత్మ కూడా చెప్తున్నారు. ఎప్పుడు ధర్మగ్లాని జరుగుతుందో అప్పుడు నేను వస్తాను. భక్తి మార్గంలో కూడా నేనే ఇస్తాను. ఈశ్వరార్థముగా దాన పుణ్యాలు చేస్తారు. ఆ ఫలితాన్ని కూడా ఈశ్వరుడే ఇస్తారు. అందరూ స్వయానికి ఇన్ష్యూర్ చేసుకుంటారు. దీని ఫలితము మరుసటి జన్మలో లభిస్తుంది అని వారికి తెలుసు. మీరు 21 జన్మలకు బీమా చేసుకుంటారు. అయితే అది హద్దు బీమా, పరోక్షంగా చేసుకునేది. ఇది బేహద్దు ఇన్సూరెన్స్, డైరెక్ట్గా చేసుకునేది. మీరు తనువు, మనస్సు, ధనముల ద్వారా స్వయాన్ని బీమా చేసుకుంటారు. తరువాత లెక్కలేనంత ధనాన్ని పొందుతారు. ఆరోగ్యవంతులుగా, ఐశ్వర్యవంతులుగా అవుతారు. మీరు నేరుగా బీమా చేస్తున్నారు. మానవులు ఈశ్వరార్థం దానం చేస్తారు.
ఈశ్వరుడు ఇస్తాడు అని భావిస్తారు. అయితే ఎలా ఇప్పిస్తారో వారికి తెలియదు. ఏదైతే లభిస్తుందో అదంతా ఈశ్వరుడే ఇచ్చాడని మనుషులు భావిస్తారు. ఈశ్వరుడే కొడుకునిచ్చారు అని అంటారు. అచ్చా, ఇచ్చిన వారు మళ్ళీ తీసుకుంటారు. అందరూ తప్పకుండా మరణించాలి. జతలో అయితే ఏదీ వెళ్ళదు. ఈ శరీరం కూడా సమాప్తమైపోతుంది. కావున ఇప్పుడు ఏదైతే బీమా చేసుకుంటారో అది చెయ్యండి. అదే మళ్ళీ 21 జన్మలకు బీమాగా అవుతుంది. అలాగని బీమా చేసుకుని సర్వీస్ ఏమీ చెయ్యకుండా తింటూ ఉండమని కూడా కాదు. సర్వీస్ అయితే చెయ్యాలి కదా, మీ ఖర్చు కూడా నడుస్తుంది కదా. బీమా చేసుకుని తింటూ ఉంటే ఏమీ లభించదు. ఎప్పుడైతే సర్వీసు చేస్తారో అప్పుడే శ్రేష్టమైన పదవిని కూడా పొందుతారు. ఎవరు ఎంత ఎక్కువగా సర్వీసు చేస్తారో అంత ఎక్కువ లభిస్తుంది. సర్వీసు కొద్దిగా చేశారు అనుకోండి, కొద్దిగానే లభిస్తుంది. ప్రభుత్వ సమాజ సేవకులు కూడా నెంబర్ వారీగా ఉంటారు. వారిపైన పెద్ద పెద్ద హెడ్స్ ఉంటారు. అనేక ప్రకారాల సమాజ సేవకులు ఉన్నారు. అయితే వారిది దేహ సంబంధమైన సేవ, మీది ఆత్మిక సర్వీసు. ప్రతి ఒక్కరిని మీరు యాత్రికులుగా చేస్తారు. ఇది తండ్రి వద్దకు వెళ్ళే ఆత్మిక యాత్ర. తండ్రి చెప్తున్నారు, దేహ సహితంగా దేహ సర్వ సంబంధాలను, గురువులను, గోసాయిలు మొదలైన వారిని కూడా వదిలేసి నన్ను ఒక్కరినే స్మృతి చేయండి. పరంపిత పరమాత్మ నిరాకారులు సాకార రూపాన్ని ధారణ చేసి అర్థం చేయిస్తున్నారు. నేను లోనుగా తీసుకుంటాను, ప్రకృతిని ఆధారంగా తీసుకుంటాను అని వారు చెప్తున్నారు. మీరు కూడా అశరీరిగా వచ్చారు. ఇప్పుడు అందరూ తిరిగి వెళ్ళాలి. మృత్యువు ఎదురుగా నిలబడి ఉంది అని అన్ని ధర్మాల వారికి చెప్తారు. యాదవులు, కౌరవులు సమాప్తమైపోతారు. మిగిలిన పాండవులు మళ్ళీ వచ్చి రాజ్యం చేస్తారు. ఈ గీతా అధ్యాయం మళ్ళీ పునరావృతం అవుతూ ఉంది. పాత ప్రపంచం వినాశనం అవుతుంది. ఎందుకంటే 84 జన్మలు తీసుకుంటూ ఇది పాతదిగా అయిపోయింది. 84 జన్మలు పూర్తి అయిపోయాయి. నాటకం పూర్తి అవుతుంది. ఇప్పుడు తిరిగి వెళ్ళాలి. శరీరాన్ని వదిలి ఇంటికి వెళ్ళిపోతాము. ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళాలి అని పరస్పరం స్మృతినిప్పించుకుంటూ ఉంటారు కదా. అనేకసార్లు ఈ 84 జన్మల పాత్ర చేశాము. ఈ నాటకం అనాదిగా తయారయ్యింది. ఎవరెవరు ఏ ధర్మాల వారీగా ఉంటారో వారు వారి సెక్షన్లలోకి వెళ్ళాలి. దేవీ దేవతా ధర్మం ఏదైతే అదృశ్యమైపోయిందో దాని కొరకు అంటు కట్టబడుతుంది. ఎవరైతే పుష్పాలుగా ఉంటారో వారు వచ్చేస్తారు. మంచి మంచి పుష్పాలు వచ్చేస్తాయి. మాయా తుఫాను వచ్చింది అనుకోండి, మళ్ళీ పడిపోతారు. మళ్ళీ జ్ఞానం అనే సంజీవని మూలక లభిస్తూనే లేచి నిల్చుంటారు. మీరు శాస్త్రాలు చదువుతూ వచ్చారు. ఇతనికి గురువులు మొదలైన వారు ఉండేవారు అని తండ్రి కూడా చెప్తున్నారు. గురువుల సహితంగా అందరికీ సద్గతినిచ్చేవారు ఒక్కరే. వారు సెకండ్లో ముక్తి, జీవన్ముక్తి. రాజారాణులదైతే ప్రవృత్తి మార్గము, నిర్వికారి ప్రవృత్తి మార్గం ఉండేది. ఇప్పుడు సంపూర్ణ వికారీగా అయిపోయింది. అక్కడ రావణ రాజ్యం ఉండదు. రావణ రాజ్యం అర్ధకల్పము నుండి ప్రారంభమవుతుంది. భారతవాసీలే రావణుని చేతిలో ఓడిపోతారు. మిగిలిన అన్ని ధర్మాల వారు వారి సమయాలలో సతో రజో తమోల్లోనికి వస్తారు. మొదట సుఖంలోనే ఉంటారు, ఆ తరువాత దుఃఖములోకి వస్తారు. ముక్తి తరువాత జీవన్ముక్తి ఉండనే ఉంటుంది. ఈ సమయంలో అందరూ తమో ప్రధానంగా పతనావస్థలో ఉన్నారు. ప్రతి ఆత్మ ఒక శరీరాన్ని వదిలి మళ్ళీ మరొక కొత్త శరీరాన్ని తీసుకుంటుంది.
తండ్రి చెప్తున్నారు, నేను జనన మరణాల్లోనికి రాను, నాకు తండ్రి ఎవ్వరూ లేరు, మిగిలిన అందరికీ తండ్రి ఉంటారు. కృష్ణుని జన్మ తల్లి గర్భం నుండే జరుగుతుంది. ఈ బ్రహ్మయే రాజ్యం తీసుకున్నప్పుడు గర్భం నుండి జన్మ తీసుకుంటాడు. ఇతడే పాత నుండి కొత్తగా అవుతాడు. 84 జన్మలు తీసుకున్న పురాతనమైన వాడు. కొంతమందికే అతి కష్టంతో యథార్థంగా ఈ విషయాలన్నీ బుద్ధిలో కూర్చుంటాయి. నష ఎక్కుతుంది. ఇది సువాసన ఇచ్చే కస్తూరి జ్ఞానము అని బాబా అంటున్నారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, ఆత్మిక సమాజ సేవకులుగా అయి అందరికీ ఆత్మిక యాత్రను నేర్పించాలి. తమ దేవీ దేవతా ధర్మానికి అంటుకట్టాలి. సెకండ్ పాయింట్, మీ స్వచ్ఛమైన బుద్ధి ద్వారా తండ్రిని ప్రత్యక్షం చెయ్యాలి. మొదట జ్ఞానాన్ని స్వయంలో ధారణ చెయ్యాలి, ఆ తర్వాత ఇతరులకు వినిపించాలి. వరదానము, వాచాతో పాటు మనసా ద్వారా శక్తిశాలి సేవ చేసే సహజ సఫలతామూర్తి భవ. సారాంశము, ఎలాగైతే వాచా సేవలో సదా బిజీగా ఉండే అనుభవీలుగా అయ్యారో అలాగే ప్రతి సమయము వాచాతో పాటు మనసా సేవ కూడా స్వతహాగానే జరుగుతూ ఉండాలి. మనసా సేవ అనగా ప్రతి సమయము ప్రతి ఆత్మ పట్ల స్వతహాగానే శుభభావన మరియు శుభకామనల శుద్ధమైన వైబ్రేషన్లు స్వయానికి మరియు ఇతరులకు కూడా అనుభవం అవ్వాలి. మనస్సు ద్వారా ప్రతి సమయము సర్వ ఆత్మల పట్ల ఆశీర్వాదాలు వెలువడుతూ ఉండాలి. మనసా సేవ చేయడం ద్వారా వాచాశక్తి జమ అవుతుంది. అంతేకాక ఈ మనసు యొక్క శక్తిశాలి సేవ సహజముగానే సఫలతామూర్తిగా తయారు చేస్తుంది. స్లోగన్, తమ ప్రతి నడవడిక ద్వారా తండ్రి పేరును ప్రసిద్ధం చేసేవారే సత్యమైన ఈశ్వరీయ సేవాదారులు. అచ్చా, ఓం శాంతి.